ఓకే. ఫస్ట్ మనీ స్టాక్ మెజర్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది చెప్తా. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి దీంట్లో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డేటా ఉంది కదా, ఈ డేటాలోకి వెళ్ళి మనీ స్టాక్ మెజర్. ఓకే, ఇది ఒకసారి మనీ స్టాక్ మెజర్ చెప్పే ముందు నేను ఒకటి చెప్తా బ్రో, వినండి. అసలు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తాలూకా గోల్ ఏంటంటే 2 గోల్స్ ఉంటాయి బ్రో. ఒకటి ఎంప్లాయ్మెంట్ ని స్టేబుల్ చేయడం, ఇంకొకటి వచ్చేసి ప్రైజెస్ ని కంట్రోల్ చేయడం. ఈ రెండింటి మీద నడుస్తుంది ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ అనేది. అయితే ఇప్పుడు బ్రో మనకి ఏంటది ఎంప్లాయ్మెంట్ అనేది వీక్ అయిందని చెప్పేసి, ప్రైజెస్ పెరిగాయని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే, దీనికి ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ మీద నడుస్తుంది బ్రో. ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడం, ఇంట్రెస్ట్ కట్ చేయడం, ఇంకోటి ఇంట్రెస్ట్ రేట్ ని హోల్డ్ చేయడం. ఇంట్రెస్ట్ రేట్ ని హైక్ ఎప్పుడు చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ని కట్ ఎప్పుడు చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ని హోల్డ్ ఎప్పుడు చేస్తారు అనే దానికి రీజన్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎకానమీ అనేది వీక్ ఉంది అనుకో బ్రో. ఎకానమీ అనేది వీక్ ఉందంటే అర్థం ఏంటి? ఎకానమీ అనేది వీక్ ఉందని మనం ఎలా చెప్తాం? స్పెండింగ్ అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, ఈ అన్ని రీజన్స్ ఉంటాయి. ఈ అన్ని రీజన్స్ వల్ల ఎకనామిక్ గా వీక్ ఉంది అని చెప్పగలుగుతాం కదా. ఇప్పుడు ఎకనామిక్ గా వీక్ ఉన్నప్పుడు దాన్ని స్టేబుల్ చేయడానికి ఏం చేస్తుంది అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ని కట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు కట్ చేస్తుంది అంటే, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే కంపెనీ అనేది ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది కదా. ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే లోన్స్ అనేవి చీప్ అవుతాయి. లోన్స్ చీప్ అవుతున్నాయి అనుకో, కంపెనీస్ అనేవి బ్యాంక్స్ దగ్గర నుండి బారో చేసుకోవడానికి చూస్తాయి, అంటే అప్పు తీసుకోవడానికి చూస్తాయి కదా. అప్పు తీసుకొని కంపెనీని డెవలప్ చేసుకుంటాయి. కంపెనీని డెవలప్ చేసుకుందంటే కంపెనీ డెవలప్ అయింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందంటే పీపుల్ దగ్గరికి మనీ వస్తుంది. పీపుల్ దగ్గరికి మనీ వచ్చిందంటే పీపుల్ అనేవారు స్పెండ్ చేస్తారు. మనీని స్పెండ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఎకానమీ ఏమవుతుంది, స్టేబుల్ అవుతుంది. వీక్ ఉన్నది మళ్ళీ నార్మల్ అవుతుంది. అది రేట్ కట్ చేయడానికి రీజన్. అదే ఇప్పుడు ఎకానమీ అనేది టూ హైలో గ్రోత్లో ఉందనుకోండి, ఎకానమీ అనేది టూ హైలో గ్రోత్లో ఉందంటే రేట్ హైక్ ఎందుకు చేస్తారు తెలుసా? ఇప్పుడు ఎకానమీ అనేది ఫుల్ గ్రోత్లో ఉందంటే పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉందని అర్థం. ఎక్కువ మనీ ఉందంటే పీపుల్ ఏం చేస్తారు, గూడ్స్ని గట్ట అదే ఎక్కువ కొంటారు. ఎక్కువ కొంటుంటే ఆ గూడ్స్ తాలూకా డిమాండ్ పెరుగుతుంది. గూడ్స్ డిమాండ్ పెరిగిందంటే అర్థం ఏంటి? గూడ్స్ డిమాండ్ పెరిగిందంటే గూడ్స్ని ఏం చేస్తారు, వాళ్ళు ప్రైజెస్ని ఇంక్రీజ్ చేస్తారు. ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు అందరూ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే అందరూ కొనలేరు కదా బ్రో. కొంతమందే కొనగలరు, కొంతమంది కొనలేరు. అందుకు ఫెడ్ తాలూకు గోల్ ఏంటంటే ఆ ప్రైజెస్ ని కంట్రోల్ చేయాలి. ఆ ప్రైజెస్ ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలంటే రేట్ ని హైక్ చేస్తుంది బ్రో. రేట్ ని హైక్ చేస్తే ఎందుకు ప్రైజెస్ కంట్రోల్ అవుతాయంటే, ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీని తీసుకొచ్చి బ్యాంక్స్ లో పెడతారు, అంతే కదా. బ్యాంక్స్ లో పెట్టడం వల్ల పీపుల్ దగ్గర ఉన్న మనీ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు ఏంటి, ఈ గూడ్స్ కానీ అంటే ఈ వస్తువులు కానీ కొనడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అప్పుడు డిమాండ్ తగ్గుతుంది.
ప్రై గూడ్స్ తాలూకు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే ఆటోమేటిక్‌గా ప్రైజెస్ తగ్గుతాయి. అంతే గదా! ప్రైజెస్ తగ్గుతాయి. అలా దానికోసం అంటే ఇన్‌ఫ్లేషన్ బ్రో. ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఇన్‌ఫ్లేషన్ అంటారు. ఆ ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయడానికి రేట్ హైక్ చేస్తారు. అయితే ఓకే. ఇప్పుడు ఈ మనీ స్టాక్ మెజర్ ఉంది గదా! ఇది ఒక టూల్. దేనికోసం అంటే ఎకానమీ హెల్తీగుందా? ఎకానమీ వీక్ ఉందా? అని చెప్పడానికి. ఈ టూల్ ఫస్ట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనీ స్టాక్ మెజర్ అనేది. ఎక్కడ చూడాలో తెలుసు కదా! ఈ డేటాలోకెళ్ళి మనీ స్టాక్ మెజర్ ఓపెన్ చేస్తే వస్తది. ఈ మనీ స్టాక్ మెజర్‌లో ఈ పైనున్న టర్మ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సీజనల్లీ అడ్జస్టెడ్. సీజనల్లీ అడ్జస్టెడ్ అంటే ఫెస్టివల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇది ఒకసారి సారీ. మనీ స్టాక్ మెజర్ అనేది ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్‌డే రిలీజ్ అవుతుంది. ఇండియా టైంలో వచ్చేసి ఫ్రైడే అవుతది. యూఎస్‌డి రిలేటెడ్‌గా థర్స్‌డే అవుతది. అంటే ఎవ్రీ మంత్‌లో లాస్ట్ ఫ్రైడే. ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అవుతది. అంటే ఇది మంత్లీ రిపోర్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీజనల్లీ అడ్జస్టెడ్ అంటే ఇది ఎగ్జాంపుల్‌గా ఈ మంత్‌లో ఫెస్టివల్స్ గాని ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి. అయన్నీ రిమూవ్ చేసి వచ్చే డేటా సీజనల్లీ అడ్జస్టెడ్ అంటాడు. ఎందుకు రిమూవ్ చేస్తాడంటే ఇప్పుడు డైలీగా గ్రోత్ వచ్చిందనుకోండి. 1 మినిట్. న్యూ మెంబర్ యాడ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు డైలీ నార్మల్‌గా ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది? అంటే సీజనల్ అడ్జస్టెడ్ అంటే చెప్తున్నాం గదా! ఫెస్టివల్స్ ఇయన్నీ రిమూవ్ చేసేదాన్ని సీజనల్లీ అడ్జస్టెడ్ అని అవుతుంది. నాట్ సీజనల్లీ అడ్జస్టెడ్ అంటే రా డేటా. ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా గూడా ఆ మంత్ ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని క్లియర్‌గా చూపించేస్తది. ఇప్పుడు కింద M1, M2 ఉన్నాయి గదా! M1 అంటే ఏంటి? M2 అంటే ఏంటి చెప్తా. M1 అంటే ఫిజికల్ మనీ. పీపుల్ దగ్గరున్న అంటే M1 అంటే రియల్ మీనింగ్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా స్పెండ్ చేయగలిగే మనీ అని అర్థం M1 అంటే. లైక్ క్యాష్ గాని, నోట్స్ గాని, కాయిన్స్ గాని ఇయన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ M1 కిందనే వస్తాయి. మళ్ళీ కరెంట్ అకౌంట్స్ అంటే ఇప్పుడు మన ఫోన్ పేస్ ఉంటాయి గదా! ఈజీగా ట్రాన్సాక్షన్ జరగడం ఇయన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ కలిపి M1 కిందకే వస్తాయి. ఈ M1 వల్ల మనం ఏం చూడాలంటే ఈ M1 అనేది ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుందంటే ఎకానమికల్ హెల్త్ అనేది మంచిగా ఉంది అని అర్థం. డిక్రీజ్ అవుతుందంటే ఎకానమికల్‌గా కొంచెం వీక్ ఉంది అని అర్థం. పీపుల్ దగ్గర మనీ ఉంటేనే కదా బ్రో హెల్తీగా ఉందని అర్థం. పీపుల్ దగ్గర మనీ తగ్గుతుంది అంటే వాళ్ళ దగ్గర అంటే వీక్ అవుతుంది అని అర్థం కదా! ఎకానమికల్‌గా వీక్ అవుతుంది అని అర్థం. అది M1. నెక్స్ట్ M2 అంటే M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. కొన్ని చేస్తాం కదా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అని సేవింగ్ అమౌంట్స్ ఉంటాయి కదా కొన్ని సేవ్ చేసుకునే మనీ M2 అంటే M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ అని వస్తాయి. నెక్స్ట్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. ఈ టర్మ్స్ ఉన్నాయి కదా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే పబ్లిక్ హ్యాండ్‌లో ఉన్న ఫిజికల్ క్యాష్ అని అర్థం. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. ఫిజికల్ క్యాష్ అంటే తెలుసు కదా కాయిన్స్, కరెన్సీ ఇదంతా ఫిజికల్ క్యాష్ కింద వస్తది. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్స్ బయట ఎకానమీలో తిరిగే క్యాష్ అని అర్థం కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే. నెక్స్ట్ రిజర్వ్ బ్యాలెన్స్. రిజర్వ్ బ్యాలెన్స్ అంటే ఫెడ్ కింద 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి బ్రో. ఫెడ్ కింద 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ 12 రీజనల్ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్స్‌కి మంచి ప్రాఫిట్ వచ్చిందనుకో, ఆ ప్రాఫిట్‌లో కొంత షేర్ అనేది వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకు రిజర్వ్ చేసుకుంటారంటే ఎగ్జాంపుల్ ఈ క్రైసిస్ టైంలో గాని ఏమన్నా
డిజాస్టర్ ఏమైనా డిజాస్టర్ సిచ్యువేషన్‌లు అంటే ఏమైనా వచ్చాయనుకో, ఈ రిజర్వ్ చేసే మనీని యూజ్ చేసుకుంటాయి ఆ బ్యాంక్స్. అందుకోసమని ఈ రిజర్వ్ బ్యాలెన్స్ అనేది ఉంచుతున్నా. ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఏంటి? డిక్రీజ్ అయితే ఏంటి? అని తెలుసుకోవాలంటే, రిజర్వ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి పాజిటివ్. ఎందుకంటే బ్యాంక్స్‌కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్‌లో కొంత షేర్ దాస్తుంది అని అర్థం. అదే బ్యాంక్స్‌కి ప్రాఫిట్ రాలేదనుకోండి, అర్థం ఏంటి? వీళ్ళు అంటే బ్యాంక్స్‌కి ప్రాఫిట్ లేకపోతేనే కదా రిజర్వ్ చేసుకోలేరు. వాళ్ళు మెయింటెనెన్స్‌కే సరిపోతాయి. దాచుకునేంత డబ్బులుండవు. అందుకు రిజర్వ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఎకానమీ అనేది హెల్తీగా ఉందని అర్థం. రిజర్వ్ బ్యాలెన్స్ తగ్గుతున్నాయనుకోండి, ఎకానమీ అనేది వీక్‌గా ఉందని అర్థం. అర్థమైందా? హ్మ్. అంటే మనకి ఓవరాల్‌గా రిజర్వ్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి బ్రో. డిక్రీజ్ అవుతుంది అంటే మాత్రం ఆహ్, నెక్స్ట్ వచ్చే అంటే ఫ్యూచర్‌లో యూఎస్‌డి అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. నెక్స్ట్ మానిటరీ బేస్. మానిటరీ బేస్ అంటే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ రిజర్వ్ బ్యాలెన్స్. అంటే ఈ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ఉంది. ఈ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ వాల్యూ, రిజర్వ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రెండిటిని మిక్స్ చేస్తేనే మానిటరీ బేస్. చూడండి ఇది కంబైన్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తేనే మానిటరీ బేస్ అవుతుంది. నెక్స్ట్ M1 అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సీజనల్లీ అడ్జస్టెడ్‌లో M1 చెప్పాను కదా! అంటే ఫెస్టివల్ టైమ్స్‌లో ఆహ్, రిమూవ్ చేసి వచ్చే డేటా ఇది. ఇది ఫెస్టివల్స్ వచ్చినా కూడా రా డేటా. యాజ్ ఇట్ ఈస్‌గా ఆ మంత్‌లో ఎంత డేటా ఉందో ఆ డేటాని క్లియర్‌గా చూపిస్తుంది M1, M2. ఆల్రెడీ M1, M2 అంటే తెలుసు కదా! M1 అంటే ఆహ్, ఈజీగా యూజ్ చేసే ఇమ్మీడియేట్‌గా స్పెండ్ చేయగలిగే మనీని M1 అంటారు. అంటే ఇమ్మీడియేట్‌గా స్పెండ్ చేయగలిగే మనీ సేవింగ్ డిపాజిట్స్ రెండిటిని కంబైన్ చేస్తేనే M2 వస్తది. సేమ్. తర్వాత టోటల్ రిజర్వ్స్ అన్నా, ఇక్కడ రిజర్వ్ బ్యాలెన్స్ అన్నా సేమ్ ఒకటే. సేమ్ వాల్యూసే ఉంటాయి చూడండి. ఎందుకంటే బ్యాంక్స్ హెల్త్ అని చెప్తుంది. ఫెడ్ కింద 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి బ్రో. ఆ 12 రీజనల్ బ్యాంక్స్ తాలూకా హెల్త్ అని చెప్తుంది రిజర్వ్ బ్యాలెన్స్ అనేది. వాళ్ళు దాస్తున్నారంటే వాళ్ళు రిజర్వ్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది అంటే ఎవ్రీ బ్యాంకు మంచిగా గ్రోత్ అవుతుంది అని అర్థం. ఆ బ్యాంక్ గ్రోత్ అవుతుందంటే ఆ ఏరియా మొత్తం పాజిటివ్‌గా ఉందని, ఎకనామిక్‌గా హెల్తీగా ఉందని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ టోటల్ బారోయింగ్స్. టోటల్ బారోయింగ్స్ అంటే బ్యాంక్స్ అనేవి ఫెడ్ దగ్గర నుండి తీసుకున్న అప్పులు అని అర్థం. ఇప్పుడు బ్యాంక్స్ అనేది ఫెడ్ నుండి ఎందుకు అప్పు తీసుకుంటది? అంటే బ్యాంక్స్ హెల్తీగా లేకపోతేనే కదా అప్పు తీసుకుంటది. బ్యాంక్సే స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకోండి, వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఒక్కొక్క బ్యాంక్‌ని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అనుకుందాం బ్రో. 12 బ్యాంక్స్‌ని 12 డిస్ట్రిక్ట్స్ అనుకుందాం. ఆ డిస్ట్రిక్ట్ అంతా మంచిగా ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ ఫెడ్ దగ్గరికెళ్ళి అప్పు తీసుకోరు. వాళ్ళు అప్పు తీసుకుంటున్నారంటే ఆ బ్యాంక్స్ అనేవి వీక్‌గా ఉన్నాయని అర్థం. అంటే టోటల్ బారోయింగ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. ఇంక్రీజ్ అవుతుంది అన్నా గూడా వీక్ అవుతుంది యూఎస్‌డి రిలేటెడ్‌గా ఎకనామిక్ అనేది అని అర్థం చేసుకోవాలి. తర్వాత నాన్ బారోడ్ రిజర్వ్స్. నాన్ బారోడ్ రిజర్వ్స్ అంటే అప్పు తీసుకోకుండా వాళ్ళ అంటే ఇప్పుడు 12 రీజనల్ బ్యాంక్స్ అని చెప్పాను కదా! ఆ 12 రీజనల్ బ్యాంక్స్‌లో ఉన్న అమౌంట్ అని అర్థం. అంటే వాళ్ళు దాచుకునే రిజర్వ్స్. అప్పు తీసుకోకుండా రియల్‌గా ఉన్న అసెట్స్ అనుకోండి. రిజర్వ్స్ అంటే అసెట్స్ అని అనుకోండి. ఆ అసెట్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయితే అంత మంచిది. అయి డిక్రీజ్ అవ్వకూడదు. అవి ఇంక్రీజ్ అవుతుంటే ఆహ్, ఎకనామికల్‌గా హెల్తీగా ఉందని అర్థం. అయి డిక్రీజ్ అవుతున్నాయంటే ఎకనామికల్‌గా వీక్ అవుతుంది అని అర్థం. ఇది ఓవరాల్‌గా. నేను మొత్తం ఒకసారి క్లియర్‌గా చెప్తా. ఫెడ్ తాలూకు ఇది ఒకటి గోల్ బ్రో. ఏంటంటే ఫెడ్ అనేది ఒకటి లేబర్ మార్కెట్‌ని స్టేబుల్ చేసుకొని ఉండాలి. ప్రైజెస్‌ని డిక్రీజ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని స్టేబుల్ చేయడం ఎలా చేయాలి? ఇంక్రీజ్ అయినప్పుడు కూడా దాన్ని స్టేబుల్ చేయడం ఎలా అనేది చూసుకుంటది. ఈ 2 గోల్స్ మీదనే ఫెడ్ వర్క్ చేస్తది. అయితే సేమ్ నేను ఇందాక చెప్పాను కదా! ఇంట్రెస్ట్ రేట్ హైకు, ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఎందుకు చేస్తారు? ఏంటి అనేది. మాక్సిమం మార్కెట్ అంతా
ఇంట్రెస్ట్ రేట్ హైక్ కట్టు హోల్డ్ మీదనే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉందనుకోండి, నార్మల్గా న్యూట్రల్లో స్ట్రాంగ్ ఉందంటే పర్లేదు, రేటు హోల్డ్ చేస్తూ వెళ్తారు. అది టూ మచ్ హైలో ఉందనుకోండి, ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఆ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి రేట్ని హైక్ చేసి మళ్ళీ దాన్ని స్టేబుల్ చేస్తారు. అదే మళ్ళీ ఎకానమీ ఫుల్ వీక్ ఉందనుకోండి, ఆ వీక్గా ఉన్నదాన్ని మళ్ళీ స్టేబుల్ చేయడానికి రేట్ కట్ చేస్తారు. అయితే ఈ ఎకానమికల్గా వీక్ ఉందా స్ట్రాంగ్గా ఉందా అని తెలుసుకోవడానికి మనం ఈ టూల్స్ యూజ్ చేస్తాం. మనీ స్టాక్ మెజర్ కానీ, నెక్స్ట్ వచ్చే టాపిక్ బిగీ బుక్ కానీ, ఈ రెండింటిని చూసుకొని నెక్స్ట్ ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉంటుంది. ఆ ఎఫ్ఓఎంసి మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడతారో మనం ముందే డిసైడ్ చేయగలుగుతాం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసి. ఆ ఎఫ్ఓఎంసి మీటింగ్లో కూడా కొన్ని ఉంటాయి, అంటే ఓటింగ్ మెంబర్స్ అని, నాన్ ఓటింగ్ మెంబర్స్ అని ఉంటాయి. అవన్నీ క్లియర్గా టాపిక్ టు టాపిక్ వచ్చేటప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మాత్రం జస్ట్ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మానిటరీ బేస్ అంటే ఏంటి, సీజనల్లీ నాట్ సీజనల్లీ, టోటల్ రిజర్వ్స్, టోటల్ బారోయింగ్స్, నాన్ బారోడ్ రిజర్వ్స్. ఇందులో మెయిన్ ఏంటంటే రిజర్వ్ బ్యాలెన్స్, టోటల్ బారోయింగ్స్ అనేవి చూసుకోవాలి. ఎందుకంటే దాని మీదనే ఎక్కువ బేస్ అయి ఉంటుంది. రిజర్వ్ బ్యాలెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంటే బ్యాంక్స్ అనేవి అంత హెల్దీగా ఉన్నాయని అర్థం. రిజర్వ్ బ్యాలెన్స్ అనేది ఎంత వీక్ అవుతుందంటే బ్యాంక్స్ అనేది స్ట్రెస్ ఉంది, వాళ్ళ దగ్గర మనీ లేదు, వాళ్ళు ఫెడ్ దగ్గర నుండి అప్పు తీసుకోవడం ఓకే, మళ్ళీ ఫెడ్కి మళ్ళీ రీపే చేయాలి కదా. రీపే చేసేటప్పుడు ఇంట్రెస్ట్తో రీపే చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపీస్ తీసుకుందంటే దానికి ఇంట్రెస్ట్ 20 రూపీస్ అయిందని మళ్ళీ 120 రూపీస్ ఇవ్వాలి బ్యాంక్స్ అనేది. వాళ్ళకి లాసే కదా. ఆ బ్యాంక్స్ అనేది ఆ మనీని ఎక్కడి నుండి తీసుకుంటుంది, పీపుల్ దగ్గర నుండే కదా తీసుకుంటుంది. సిస్టంలో మనీ అబ్జర్వ్ చేసుకుంటారు. అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ ఎకానమీ అనేది టూ వీక్ అయిపోతుంది. అలా ఈ టాపిక్స్ అనేది జస్ట్ ఈ టోటల్ రిజర్వ్స్, టోటల్ బారోయింగ్స్, నాన్ బారోడ్ రిజర్వ్స్, ప్రతిదీ ఇంపార్టెంట్. ప్రతి అంటే వాటి గురించి తెలుసుకోండి. ఈ నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలంటే మనం మీరు ఎవ్రీ మంత్ మీరు చేయాల్సింది లాస్ట్ 4 months డేటా ఉంటుంది కదా. ఈ లాస్ట్ 4 months ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ డేటాలో మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే M1 అనేది ఆగస్ట్ నుండి సెప్టెంబర్కి ఎంత ఇంక్రీజ్ అయింది, సెప్టెంబర్ నుండి అక్టోబర్కి ఎంత ఇంక్రీజ్ అయింది, అక్టోబర్ టు నవంబర్ ఎంత ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చూసుకోవాలి. ఒకవేళ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఆగస్ట్ నుండి సెప్టెంబర్కి ఒక 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఓకేనా. సెప్టెంబర్ నుండి అక్టోబర్కి 120 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇంప్రూవ్ అవుతుంది. ఇంక్రీజ్ అయింది కూడా ఇంప్రూవ్ అవుతుంది. 100 రూపీస్ నుండి 120కి వచ్చింది. అక్టోబర్ టు నవంబర్ వచ్చేసరికి 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని M1 ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇంక్రీజ్ అయిన గ్రోత్ స్లో అయిపోతుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఇంతవరకు 100 రూపీస్ 120 ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు వచ్చేసరికి 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక్రీజ్ అవుతున్నా కూడా గ్రోత్ అనేది తక్కువ ఇంక్రీజ్ అవుతుంది అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ టైంలోనే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే రిజర్వ్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆ టైం రిజర్వ్ బ్యాలెన్స్ కూడా ఇంకా తగ్గుతుంది అనుకోండి, ఓకే, మ్యాక్సిమం M1, M2 కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అనేది ఎవ్రీ మంత్ జస్ట్ కొంచెమైనా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది బ్రో. ఎందుకంటే ఫిజికల్ క్యాష్ కదా, మ్యాక్సిమం పీపుల్ దగ్గర ఫిజికల్ క్యాష్ ఉంటుంది. మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రిజర్వ్ బ్యాలెన్స్, టోటల్ బారోయింగ్స్ని ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఓవరాల్గా ఆ 12 రీజనల్ బ్యాంక్స్ తాలూకు రిజర్వ్స్ ఇవి. ఆ రిజర్వ్స్ పెరుగుతున్నాయంటే చాలా హెల్దీగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయనుకో బ్రో, వాళ్ళు ఎక్కువ పీపుల్కి ఎక్కువ లోన్స్ ఇవ్వడానికి చూస్తారు, అంతే కదా. బ్యాంక్స్ ఎక్కువ లోన్స్ ఇస్తున్నాయంటే పీపుల్ దగ్గరికి ఎక్కువ మనీ వస్తుందని అర్థం కదా. పీపుల్ ఎక్కువ మనీ వచ్చిందంటే పీపుల్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా గూడ్స్ని కొనడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఎకానమీ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది. అదే రిజర్వ్ బ్యాలెన్స్ తగ్గిపోయాయి అనుకోండి, బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే బ్యాంక్స్ తాలూకా ఎసెట్స్ అనేవి లేవు, వాళ్ళు ఇంకా లోన్స్ ఎలా ఇస్తారు. వాళ్ళు బ్యాంక్స్ అనేది బ్యాంక్స్ గ్రోత్ చేసుకోవడానికి కోసం అని ఆల్రెడీ ఇచ్చిన లోన్స్ని రికవరీ చేయడానికే చూస్తారు. ఆ రికవరీ అయినప్పుడు ఏమవుతుంది, పీపుల్ దగ్గర నుండి మనీ తీసేసుకుంటారు.
పీపుల్ దగ్గర నుండి మనీ తగ్గిపోతే ఏమవుతుంది, ఈ గూడ్స్ అనేవన్నీ కొనడం తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఎకానమీ అనేది ఇంకా వీక్ అయిపోతుంది. అర్థమైందా? అంటే టోటల్గా ఏం లేదు బ్రో, ఎకానమికల్ కండిషన్ హెల్దీగా ఉందా హెల్దీగా లేదా అనేది ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనం డిసైడ్ అవుతాం. హెల్దీగా ఉండేటప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఉండాలి, హెల్దీగా లేనప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఉండాలి అని డిసైడ్ చేసుకోవడానికి ఈ మనీ స్టాక్ మెజర్ కానీ నెక్స్ట్ వచ్చే టాపిక్ బిగీ బుక్ కానీ ఉంటుంది. ఇప్పుడు డేటాను మనం ఏం చేయాలంటే M1 ఉందా, M1 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎవ్రీ 4 months చెక్ చేసుకుంటూ చూడాలి. M1 చూడాలి, M2 చూడాలి. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కూడా సేమ్ అలా. రిజర్వ్ బ్యాలెన్స్ కూడా సేమ్ చూసుకుంటాం. మానిటరీ బేస్ కూడా సేమ్ అలానే చూసుకుంటాం. ఇక్కడ M1, M2 టోటల్ రిజర్వ్స్, టోటల్ బారోయింగ్స్, నాన్ బారోడ్ రిజర్వ్స్ ఇవన్నీ చూసుకొని ఏం చేస్తామంటే ఈ డేటాని అంతటిని ఒక దగ్గర రాసేసుకొని కానీ లేకపోతే చాట్ జీపీటీలో కొట్టి ఓవరాల్గా మీకు మనీ సప్లై ఏం జరుగుతుంది, ఎకనామికల్గా హెల్దీగా ఉందా లేదా, దీన్ని బేస్ చేసుకొని వీక్ అవుతుందా లేదా అని కనుక్కోవాలి. వీక్ అవుతుందంటే మనం ఏ డైరెక్షన్లో చూసుకుంటాం, హెల్దీగా ఉంటే ఏ డైరెక్షన్లో చూసుకుంటాం అనేది కాన్సెప్ట్. కంప్లీట్.